దేవుని సన్నిధిలో మత్తులై ఉండకండి. ఆమె దేవుడు మీకు ఈ దినం ప్రయోజనం కలుగజేస్తారంట. ఆమె అమ్మా నీకే వెనక కూర్చున్నానమ్మా, అది ఆ చివరి కూర్చున్నాడు. ఆమె కాదు మీ అందరికి. ఆమె మీరు ఎంతమంది చూసారో మీరు అనుకుంటారు అనుకోదానికి ప్రయోజనం కాదు, మీ అందరికి ప్రయోజనమే. ఆమె హల్లెలూయా హల్లెలూయా. అన్న ఇదే ప్రయోజనం కలుగును కాక అంటున్నాడు కానీ మా వరకు చెప్పట్లేదు కదా. ఆమె అయ్యా ఏ నుంచి మొదలుకొని ఏనుకున్నాడే ఆయనంత వరకు కూడా ప్రయోజనమే. ఆమె మీ అందరికి ప్రయోజనం కలగబోతుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని మాటల ద్వారా మీరు ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు. ఆమె ఇక్కడ చాలా బలహీనతతో ఉన్నారు, ఆ బలహీనత నుంచి విడుదలైపోతున్నాడు దేవుడు. ఆమె చాలా మంది కుటుంబ సమస్య భార్య భర్తల మధ్య సమాధానం లేకుండా ఉన్నారు, దేవుడు వారికి సమాధానం ఇవ్వబోతున్నారు. హల్లెలూయా. మీ కుటుంబంలో ఐక్యత ఉండబోతుంది. ఆమె మీ కుటుంబంలో ప్రయోజనం ఉండబోతుంది. హల్లెలూయా. ఇక్కడ ఒక బలహీనతతో కూర్చున్న నా దేవుని బిడ్డ, నా దేవుని కుమార్తె, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు దేవుడు ప్రయోజనాన్ని కలగజేయబోతున్నాడు. హల్లెలూయా. మీరు వింటూ ఉండగానే దేవుడు మీకు విడుదలైపోతున్నాడు. ఆమె మీరు వింటుండగానే మీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి చీకటి కదిలిస్తూ ఉన్నాడు, ఆయన విడుదలైపోతున్నాడు. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. మీరు గొప్ప ప్రయోజనాన్ని చూడబోతున్నారు. ఆమె ఒక చిన్నది ఒక ఇంటికి వెళ్ళింది, ఆ ఇంట్లో పనిచేస్తుంది. ఆ చిన్నది ఆ ఇంట్లో పనిచేస్తూ ఉంటే ఆ ఇంట్లో ఉన్న ఒక వ్యక్తికి బాగలేదు, చాలా బలహీనంగా ఉన్నాడు. ఆ చిన్నది ఎవరి కింద పనిచేస్తుందంటే బలహీనంగా ఉన్న ఆయన భార్య కింద పనిచేస్తూ ఉంది ఆ చిన్నది. ఆ చిన్నదాన్ని చూసి ఆ చిన్నదాన్ని చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తున్నారు, కానీ పని చేస్తుందా, కరెక్ట్ గా చేస్తుందా, చేయట్లేదా. ఇంట్లో పని మనిషిగా పెట్టుకుంటారు కదా, అట్లా పని చేస్తుంది ఆ చిన్నది. ఒక ఇంటికి వెళ్ళి పని చేస్తుంది. ఏం పని అంటారు దాన్ని? బట్టలు ఉతుకటం, కూరగాయలు కట్ చేయడం, ఇంకా ఇంకా ఒకే కొన్ని పనులు, చిమ్మడం, ఓడవడం, కడగడం, ఆరేయడం, అటువంటి పనులు ఉంటాయి కదా, అటువంటి పనులు చేస్తుంది చిన్నది. చిన్నది పని చేస్తామంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ పని చేస్తున్న యజమానుడు బలహీనంగా ఉన్నాడు, బెట్టుకున్నాడు, చాలా భయంకరమైన శోధనతో ఉన్నాడు. ఈ చిన్నది డైరెక్ట్గా వెళ్ళి ఆ యజమానుడికి చెప్పకుండా యజమానురాల కింద పనిచేస్తుంది కాబట్టి డైరెక్ట్గా ఎవరికి చెప్తుందంటే యజమానురాలకే చెప్తుంది. ఆమె రోగితో ఉన్న వ్యక్తితో ఈ చిన్నది చెప్పట్లేదు. ఎవరితో చెప్పట్లేదు? మీకు సౌండ్ డిస్టర్బ్ అవుతుందా? క్లారిటీ ఉందా? ఓకేనా? సౌండ్ కరెక్ట్ ఉందా? నా మాట నీకు బాగా వినపడుతుందా? వినపడుతుందా? ఓకేనా? కొంచెం సౌండ్. హల్లెలూయా. ఓకే హల్లెలూయా. ఓకే వినండి. ఎక్కడున్నాం మనం? ఆ చిన్నది డైరెక్టర్ ఎవరు చెప్పింది? ఎవరైతే పనికి పెట్టుకున్నారో, ఏ యజమానులు అయితే పనికి పెట్టుకుందో ఆ పనికి పెట్టుకున్న ఆమె దగ్గరికి వెళ్ళి చెప్తుంది, అమ్మా ఏంటి అక్కడ యజమానుడు సరిగా లేడు, ఏంటి ఆయన ప్రాబ్లం ఏంటి, ఆయన రూమ్లో నుంచి బయటికి రావట్లేదు ఏంటి, ఆయన గుడారం నుంచి బయటకు సమస్య ఏంటి అని అడిగితే అది ఎవరు తీర్చలేని సమస్య. నేను అడుగుతా, సమాధానం చెప్పాలని రెడీగా ఉన్నారా? బైబిల్లోనే అడుగుతున్నా, నేను బయట నుంచి అడగట్లేదు. అర్థమవుతుందే? ఏంటి సమస్య? ఎందుకు బాబు గారు నాన్న బయటకు రావట్లేదు, యజమానుడు బయటకు రావట్లేదు నుంచి నేను కొన్ని రోజులుగా చూస్తున్నానంటే అది చెప్పుకోలేని సమస్య. విని యజమానుడు దగ్గరికి పోయి ఈ రోగాన్ని బాగు చేయగలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆమె ఆ వ్యక్తి అప్పుడు చెప్పండి. ఆ వ్యక్తి గట్టిగా చెప్పండి. నేను ఎక్కువ ఆ వ్యక్తి ఎవరు? ఏసయ్యనా? ఎవరు మరి?
ఎలీషానా? ఆయన వెనక నుంచి ఇప్పుడు నుంచి అన్న అంటున్నారు. చెప్పండి ఎవరు? అలాగే యేసయ్యనా ఎలీషానా? నాకు ఇంకా మీది కరెక్ట్ వినపడట్ల, రీసౌండ్ వస్తుంది మీ మాట. చెప్పండి, యేసయ్యనా ఎలీషానా? ఎలీషానా యేసయ్యనా? ఆయన ఎలీషా. ఎలీషా మీరు అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, తర్వాత ముందుకు వెళ్దాం. ఆ యజమానుడు ఎవరు? ఆయన ఏ రోగంతో పడి ఉన్నాడు? ఆయన ఏ రోగంతో పడి ఉన్నాడు? నేనే చెప్తాలేండి మొత్తం. నేను చెప్తే కొంచెం మీరు నేర్చుకుంటారని కొంచెం కష్టంతో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టుగా అనిపిస్తుంది, కానీ మీకు ఇబ్బంది ఏమీ లేదు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది జరిగిపోయిన కథ. ఆమె నిజంగా నాన్న చెప్పింది వెరీ గుడ్. హల్లెలూయా. ఇప్పుడన్నా చెప్పండి, యేసయ్యనా ఎలీషానా ఏలియానా? మీరు వెనుకొని చెప్పండి, యేసయ్యనా ఏలియానా ఎలీషానా? మీరేమంటారు? యేసయ్యనా ఎలీషానా? ఆ చిన్నది చెప్తుంది, నా యజమానుడు ఉన్నాడు, నా ఏలిన వాడు ఉన్నాడు. యజమానురాలకి చెప్తుంది, నా ఏలిన వాడు ఉన్నాడు, ఆయన దగ్గరికి పోతే ఆయనకున్న అనారోగ్యం బాగా అవుతుంది. ఆమె అది ప్రయోజనకరమైన మాట లేకపోతే ప్రయోజనం లేని మాట? వింటున్నారా? ఆ చిన్నది చెప్తే ఆ యజమానురాలు ఈ చిన్నది చెప్పింది నా ఇంట్లో పనిచేసే దాని మాట నేను వినాలని అనుకుందా లేకపోతే వినాలనుకుంటుందా? వినాలని ఆలోచించిందా? వినిందా? వినిందా? వినలేదా? వినిందా? వినలేదా? మీరు కూడా దేవుని వాక్యాన్ని వింటున్నారు, లోబడుతున్నారా? లోబడట్లేదా? నేను అనుకుంటున్నా నా దాకా వస్తుందని. ఆమె దేవుని వాక్యాన్ని వింటున్నారా? లోబడుతున్నారా? లోబడట్లేదు. లోబడుతున్నారా? లోబడట్లేదు. గట్టిగా చెప్పండి. లోబడితే ఏం పర్వాలేదు, గట్టిగా చెప్పండి. లోబడుతున్నాం అని చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. అయితే మీరు కూడా యజమానురాలే. ఆమె చిన్నదాని మాట యజమానురాలే అనేది. ఏ యజమానురాలి? సిరియా రాజ్యంలో సైన్యాధిపతి భార్య ఎవరి మాట వింటుంది? ఒక పని చేసే